హలో గైస్, నేనైతే మీకు నా ఎలక్ట్రిక్ బైక్ ఏథర్ కొన్నాను. అప్పటి నుంచి మీకు చూపించలేదు కదా. ఈరోజు అయితే దాని మీద నేను బ్లాగ్ చేయబోతున్నాను. అది ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అండ్ మనం ఆ బండి కొనేదానికి వర్త్ ఉందా లేదా, దానిలో వచ్చేసి మోడ్స్ ఎలా ఉంటాయి అండ్ ఎలా యూస్ చేస్తాము, ఓకే, అండ్ ఛార్జింగ్ ఎలా పెడతాము, ఇదన్నీ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. హే గైస్, ఈరోజు అయితే నా బండి ఎలక్ట్రిక్ బైక్ నేను కొన్నాను. ఇది కొన్ని 1 ఇయర్ అవుతుందన్నమాట. 1 ఇయర్కి నేను జస్ట్ 2 to 3 టైమ్స్ సర్వీస్ ఇచ్చాను. వాటర్ సర్వీస్ కూడా 250 రూపీస్ తీసుకున్నారు అంతే. జస్ట్ 3 టైమ్స్ ఇచ్చాను. అండ్ ది బెస్ట్ ఏమంటే ఎలక్ట్రిక్ బైక్లో మనం పెట్రోల్ వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా చార్జ్ పెట్టేసి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ ఒకటి డిసడ్వాంటేజ్ ఏముంటుంది అండ్ మనం ఇది ఎలా యూస్ చేద్దామని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ ఇక్కడ మీకు ట్రాప్ మోడ్స్ అండ్ 4 మోడ్స్ ఉంటాయన్నమాట. ఈ మోడ్స్ అన్ని నేను డ్రైవ్ చేసి చూపిస్తాను, ఎంత ఫాస్ట్గా వెళ్తుంది బైక్ అండ్ పికప్ ఎలా ఉంటుందనేసి. సో దీనికోసం నేను నైట్ టైంలో వీడియో అనేది రికార్డ్ చేశాను. ఎందుకంటే నైట్ టైంలో మీకు స్క్రీన్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట, ఎగ్జాక్ట్గా ఈ బండి స్క్రీన్. అండ్ నేను ఈ బైక్ అయితే ఈఎంఐకి అయితే తీసుకున్నాను. ఈఎంఐ వచ్చేసి నాకు 6000 పర్ మంత్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఈఎంఐ కూడా టోటల్గా ఇది వచ్చేసి 1,70,000 వరకు మనకి ఇది బైక్ అనేది పడింది. నేను ఎల్ఎన్టీ ఫినాన్స్లో 1,40,000 వరకు ఈఎంఐ తీసుకున్నాను. అదే లోన్ తీసుకున్నాను. అండ్ 32,000 నేను డౌన్ పేమెంట్ చేశాను అనమాట. నాకు ఇంకా మనము ఎలక్ట్రిక్ బైక్ లిస్ట్ విషయానికి వస్తే, ఎలక్ట్రిక్ బైక్స్ అనేది చాలా ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి గైస్, ఓకేనా. సో ఏథర్ అండ్ ఇంకా ఓలా, హోండా ఐక్యూబ్ అనేసి చాలా, అంటే జిప్ ఉంది, ఇంకా టోటల్ అంటే చాలా ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి. బట్ దీంట్లో ఓలాలో అంటే దానికి సర్వీస్ ఏమంతగా నచ్చలేదు నాకు. చాలా బ్యాడ్ కామెంట్స్ కానివ్వండి, నెగిటివ్ రేటింగ్స్ కూడా వస్తున్నాయి. ఏథర్ అయితే ఇది 10 years కంపెనీ అనమాట. రీసెంట్గా ఐపీఓ కూడా పెట్టింది ఏథర్. అండ్ సో దానికోసం నేను ఇది 450X ఏథర్ అయితే చూస్ చేసుకున్నాను. వాళ్ళు ఎందుకంటే ఈ కంపెనీ ఏం చేస్తుందో 10 years నుంచి ఎందుకని చెప్తున్నానంటే, 10 years నుండి వాళ్ళు ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది ఎక్స్పెరిమెంట్ చేస్తారు. బ్యాటరీ ఎంత దూరం వస్తుంది, దీని మైలేజ్ ఎంత ఇస్తుంది, ఒక ఛార్జ్ పైన ఎంత దూరం వస్తుంది, టోటల్గా వీళ్ళు ట్రయల్ అండ్ ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తారు. అది టోటల్గా సక్సెస్ అయిన వెంటనే ఈ ప్రోడక్ట్ అనేది ఇంత సక్సెస్ అయింది, ఏథర్ 450X అనేసి. అండ్ ఇక్కడ నార్మల్గా మనం పెట్టుకున్నాం కదా చార్జర్, ఇది చార్జర్ కాకుండా ఇదైతే మనకి 4 to 5 hours వరకు టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అయ్యేదానికి. అలా కాకుండా ఎక్కడైనా మీరు వెళ్తూ ఉంటే ఏథర్ గ్రిడ్స్ అనేది కనిపిస్తుంటుంది, ఒక డబ్బాలాగా పెట్టింటారు, అక్కడైతే అది ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. వితిన్ 45 minutesలో 80% అనేది మీకు ఎక్కేస్తుంది. ఇక్కడైతే నేను ఛార్జింగ్ పెట్టేస్తున్నాను బండికి. ఇక్కడ చూడండి, సాకెట్ నుండి డైరెక్ట్గా, ఓకే. అండ్ నేను బైక్ని ఆన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇలా ఆన్ చేస్తే ఇక్కడ మనం ఈ కీ అనేది ఆన్ చేయాలి, ఓకే. సో మనం బైక్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మనం ఛార్జ్ అనేది ఆఫ్ చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి మనం ఇది తీసేయగలుగుతాము. అండ్ తీసేసాక ఇక్కడ స్క్రీన్లో చూపించండి. ఇక్కడ మీకు టోటల్గా ప్రజెంట్ అయితే స్పోర్ట్ మోడ్లో ఉంది. స్పోర్ట్ మోడ్లో నేను చూపించినట్టు మీకు 100%కి 85 kilometers ఇస్తుంది. అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంటుందన్నమాట. ఈ బటన్ అనేది మనం ఇలా చేస్తే చేంజ్ అవుతుంది. చూడండి, స్పోర్ట్ నుండి నెక్స్ట్ రైడ్కి చేంజ్ అయింది. ఇక్కడ ఈ బటన్ అనమాట. ఈ బటన్ అయితే మనం ఎకో అయితే చూడండి 100కి 110 kilometers ఇస్తుంది, ఓకే. అండ్ రైడ్కి వచ్చేసి 100%కి 90 kilometers, స్పోర్ట్స్ 100కి 85 kilometers,
ర్యాప్కి అయితే 100కి 75 కిలోమీటర్స్. ఇలా అయితే మనకి స్క్రీన్ ఉంటుంది గైస్. ఇక్కడైతే చూడండి మీకు డబల్ డిస్క్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ డిస్క్ అండ్ బ్యాక్ డిస్క్ కూడా నేను చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ డిస్క్ అనమాట. దీంట్లో మీకు ఏథర్లో 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి 450X, ఒకటి వచ్చేసి 450. నాది వచ్చేసి 450X అనమాట. ఎందుకంటే ఇది 5 kWh అండి. చార్జర్ అనేది కొంచెం హెవీ చార్జర్. ఇది చార్జర్ అనేది ఇక్కడ ఉంది చూడండి. అండ్ నార్మల్గా వచ్చేసి 1,30,000, అది ఓన్లీ 450. ఇప్పుడైతే కొత్త మోడల్ వచ్చింది రిజ్డా అనేసి, అదైతే ఏం బాగాలేదు. ఇదే లుక్ అయితే సూపర్గా ఉంది అండ్ కలర్ కూడా క్లాసిక్గా ఉంది. సో అందుకోసమే నేను ఇది తీసేసుకున్నాను. హెడ్లైట్స్ అయితే ఒక వైట్ కలర్ హెడ్లైట్ వస్తుంది అండ్ పైనతో వస్తుంది. ఇంకా దీనికైతే మనం బూట్ స్పేస్ చూద్దాము, అంటే సీట్ ఎంత స్పేస్ ఉంటుంది అనేసి. ఇది ఇలా పెట్టేసి ఒకసారి లెఫ్ట్ సైడ్ కనాలి, అప్పుడు సీట్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి సీట్లో అయితే చాలా స్పేస్ ఉంటుంది గైస్, ఓకేనా. నేనైతే ఇక్కడ యూజువల్లీ చార్జర్ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ ఏం లేదు, కొన్ని ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ అండ్ ఈ పేపర్స్ అండ్ ఈ క్లాత్ తుడుచుకునేదానికి అంతే నేను పెట్టుకునేది. ఇక్కడైతే ఒక లైట్ వెలుగుతుందన్నమాట ఆన్ చేసిన వెంటనే. ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలి. అండ్ దీనికి ఇండికేటర్ అయితే చాలా కింద ఇచ్చాడు. ఇండికేటర్ చూడండి, ఇక్కడ చూడండి. ఈ బైక్ ఆన్ చేయడం కూడా చాలా అంటే చాలా ఇది. స్టాండ్ తీసేయాలన్నమాట, జస్ట్ ఇలా ఆన్ చేయాలి, ఇప్పుడు ఇది ఆన్ అయిపోతుంది. బట్ ఇక్కడ చూపిస్తుంది అనమాట మనకి బ్రేక్ అనేది పట్టుకొని ఆన్ చేయమని చెప్పేసి, ఓకేనా. ఫస్ట్ మనం ఇలా బ్రేక్ ప్రెస్ చేసి దాని తర్వాత ఇలా ఒకసారి వేస్తే ఇది ఆన్ అయిపోతుంది. ఇక్కడ ఓటీపీ అంతా ఏం వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్ అయిపోతుంది. అండ్ మనం యాక్సిలరేటర్ ఇస్తే ముందరికి వెళ్ళిపోతుంది ఇది. ఆ సెటప్ చేసేదానికి, ఆ టోటల్గా వీడియో క్యాప్చర్ చేసేదానికి మనం ఇక్కడ ఒక నా హెల్మెట్ ఇది ఒక కెమెరా మనం అటాచ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇది మనం చేసుకుందాము. సెటప్ చేశాక బైక్లో 4 మోడ్స్ ఉంటాయి, ఓకేనా. ఎకో, స్పోర్ట్ అండ్ ర్యాప్ అండ్ రైడ్, ఈ 4 మోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క మోడ్ ఒక్కొక్క లాగా లైక్ మైలేజ్ అంటారు కదా, సో అలా మైలేజ్ ఇస్తుంది మీకు. నేను టోటల్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ నైట్ ఎందుకు తీస్తున్నానంటే ఈ వీడియో, నైట్ అంతే ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కదా, పోలీసులు కూడా మమ్మల్ని పట్టుకోరు. సో నైట్ అంటే ట్రాఫిక్ ఉండదు. సో ఆ స్పీడ్ వెళ్ళేటప్పుడు ఏ మోడ్లో అయితే ఎంత వరకు మనకి బండి ఇస్తుందనేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఈజీగా. సో దానికోసం ఈ వీడియో అనేది నైట్ క్యాప్చర్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కెమెరా హెల్మెట్ మౌంట్ కోసం నేను ఇది ఆర్డర్ చేశాను అనమాట. ఇది 1399 రూపీస్ చూడొచ్చు ఇక్కడ మీరు. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే నేను ఫస్ట్ చూపిస్తాను మీకు. దీనిలో ఏమేమి ఇచ్చారంటే, ఓకే, ఒకటి హెల్మెట్ మౌంటర్ అనమాట. ఇది దీన్ని ఇలా ఫిక్స్ చేయాలా హెల్మెట్కి. ఓకే, ఇది ఇలా ఫిక్స్ అవుతుందన్నమాట, ఇలా పెట్టేస్తారు, ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకటి వచ్చేసి ఇది కెమెరా ఫిక్స్ చేసేదానికి మనకు వస్తుంది పాయింట్. ఓకే, అండ్ ఇక్కడ దీంట్లో ఇంకా ఏమి ఇచ్చారనమాట, పిన్ ఇచ్చారు. ఈ పిన్ ఇలా ఫిక్స్ చేయొచ్చు మనం. ఓకే, ఇలా పెట్టేసి కెమెరా ఫిక్స్ చేయొచ్చు. ఫస్ట్ దీన్ని సెటప్ చేసేసుకుందాం, నెక్స్ట్ మనం బండిలో వెళ్దాం. ఓకేనా, ఫస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేసేసి, ఈ మధ్యలో ఏథర్ అనేది ఎలక్ట్రిక్ బైక్స్ చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఎందుకంటే చూడండి, మనం పెట్రోల్ అనేది మ్యాక్సిమం 1 లీటర్ వేస్తే మీకు ఒక 35-40 లైక్ గేర్ బైక్స్ అయితే అలా ఇస్తుంది. బట్ ఇది ఏథర్ బైక్ అయితే జస్ట్ 1 ఛార్జ్లోనే మీకు 110 కిలోమీటర్స్ వరకు రేంజ్ అనేది ఇస్తుంది. ఓకే, మీరు సారికి పెట్రోల్ వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే సరిపోతుంది. బట్ ది మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే గైస్, పెట్రోల్ బండి ఉందనుకోండి, పెట్రోల్ కొట్టించామా సై అని వెళ్ళిపోయామా, ఓకేనా. బట్ ఇది ఎలక్ట్రిక్ బైక్ అనేది ఛార్జ్ అయ్యేదానికి కొంచెం లేట్ అవుతుంది. ఐ మీన్ 100 బ్యాటరీ యూజ్ చేయడానికి టోటల్గా మ్యాక్సిమం 5 to 6 hours అనేది తీసుకుంటుంది. నా దగ్గర ఉండేది ప్రెసెంట్ మోడల్ ఏదో 450X అనమాట.
చాలా చాలా వెరైటీ ఆఫ్ బైక్స్ ఉంటాయి. హోండా క్యూబ్ అంట, ఐక్యూబ్ అంట, ఓలా అయితే సో అది బ్యాటరీ స్టార్టింగ్ అనేది చూస్తున్నారు ట్రై చేస్తారు. రిలీజ్ అవ్వలేదు. అండ్ ఏతర్లో కూడా రీసెంట్లీ రిజిస్టర్ అనేసి కొత్త మోడల్ వచ్చింది. అది కూడా నాకైతే మోడల్ ఏం నచ్చలేదు. నాకైతే 450 లాస్ట్ ఫైనల్ మోడల్, దాని తర్వాత అందులో నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఇది ఫిక్స్ అనేది ఇలా చేసేస్తాం గైస్. చూడండి, ఇక్కడ మనం కెమెరా మౌంట్ చేస్తామన్నమాట. ఎందుకంటే మనం లైక్ హెల్మెట్ ఇలా వేసుకుంటాం కదా, హెల్మెట్ ఇలా వేసుకుని ఇలా ఉంటాం. సో ఆ కెమెరా అనేది ఎగ్జాక్ట్గా యాంగిల్ చూపిస్తుంది, రోడ్ కానివ్వండి. అండ్ స్క్రీన్ ఉంటుంది మనకి బైక్లో, ఎంత స్పీడ్ వెళ్తున్నాము అనేది టోటల్గా మ్యాప్ కూడా ఉంటుంది. నేను మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాయిస్ ఎలా వినిపిస్తుందో దీంట్లో నేనైతే ఇక్కడ మౌంట్ చేస్తాను. ఈ మైక్ ఉంది కదా, లోపల ఇక్కడ పెడతాను. నా ఫేస్ దగ్గర ఉంటుంది, మాట్లాడేటప్పుడు మంచిగా అయిపోయింది, మంచిగానే వినిపిస్తుంది అనుకుంటాను. ఓకే, ఇది ఇంకా టోటల్గా హెల్మెట్ సెటప్ అయితే అయిపోయింది. చూడండి, ఇలా ఉంటుంది. ఓకే, మైక్ అనేది ఇక్కడ మీకు బ్లూ లైట్ ఇలా పెట్టుకోవాలి. ఇది హే గైస్, నా వాయిస్ ఎలా వినిపిస్తుందో చెప్పండి, మీరు కామెంట్ చేయండి. ఇలా అయితే బాగుంటుందా, లేకుంటే మైక్ అనేది ఎగ్జాక్ట్గా నా మూతి దగ్గరే ఉంది మైక్, దీన్ని ఏమైనా చేంజ్ చేద్దామా మనం? సో ఇది ఇలా అయిపోయింది. బట్ నేనేం ఆలోచిస్తున్నానంటే, ఇక్కడ మీకు హెల్మెట్ ఉంటుంది. సో ఆ వ్యూ అనేది డైరెక్ట్గా మీకు ఈ యాంగిల్లో వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ కొంచెం స్క్రీన్ కనిపిస్తుంది బండిది, దాని తర్వాత మీకు రోడ్ అనేది కనిపిస్తుంది. బట్ అలా ఉండవద్దు. ఓకేనా? ఆ యాంగిల్ కూడా మంచిగానే ఉంటుంది. బట్ ఆ యాంగిల్ చూసేదానికి కొంచెం ఇదిగా ఉంటుంది, లైక్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో దానికోసం నేనేం చేశానంటే, చెస్ట్ మౌంట్ కెమెరా, అంటే చెస్ట్ దగ్గర ఇక్కడ కెమెరా అనేది మౌంట్ చేయొచ్చు. ఓకేనా? దాని బెల్ట్ నేను ఆర్డర్ చేస్తాను, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందనేసి. ఇదిగోండి గైస్, ఇదైతే చెస్ట్ మౌంట్ కెమెరా. ఓకేనా? ఇది కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. అమెజాన్లో వచ్చేసి ఇది అరౌండ్ 700 పడింది. ఓకే, సో ఇలా ఉంటుంది, బెల్ట్ లాగా ఉంటుంది. ఇది ఇలా వేసేసుకోవాలి. దీన్ని ఇలా వేసేసుకొని ఇది ఇక్కడ ఉంటుంది కదా కెమెరా అనేది, ఇక్కడ మనం ఫిక్స్ చేయొచ్చు దీన్ని. ఓకే, ఇది లోపల ఇలా వేసేసి వెనకాల నుంచి ఇలా పెట్టేసేయాలి. అప్పుడు ఇది స్టడీగా ఉంటుంది. నేను ఒకసారి సెటప్ ఫినిష్ అయ్యాక నేను మీకు చూపిస్తాను. షర్ట్ వేసుకుంటే దీనిలో మంచిగా ఉంటుంది, ఎందుకంటే మనం లోపల వేసుకుందాము, దీనిపైన షర్ట్ వేసేద్దాము, కనిపించదు మనకి. అండ్ దీంట్లో కెమెరా మౌంట్ కోసం ఇవి ఇచ్చారు. సో అండ్ మొబైల్ కూడా దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఓ చాలా టైట్గా ఉంది ఇది. సో ఇక్కడ మీరు మొబైల్ ఫిక్స్ చేసుకోవచ్చు, ఇక్కడ మొబైల్ ఫిక్స్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ వ్యూ అనేది ఇలా ఉంటుంది. మనకి కెమెరా ఉంది కాబట్టి మొబైల్ అంత అవసరం లేదు. సో ఇది కూడా మనకు అవసరం లేదు. ఇది కిందికి పైకి కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, మంచిగానే ఉంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మౌంటర్ వచ్చేసి చూడండి, దీన్ని ఇలా ఓపెన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది ఇలా ఉంటుంది టోటల్గా. దీన్ని ఇలా ఫిక్స్ చేసేసి ఆ కెమెరా మౌంటర్ ఉంది కదా దాని మీద పెట్టేసి ఈ స్క్రూ ఇస్తారు. ఓకే, స్క్రూ ఇలా పెట్టేసి ఇలా ఫిక్స్ చేసేది అంతే. ఓకే, నేను మీకు సెటప్ చూపిస్తాను వన్స్ ఇది సెటప్ అయ్యాక. దీని లోపల ఇంకా వేరే స్క్రూస్ కూడా ఉన్నాయి సేమ్ అలాంటివి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన గ్లౌజులు అనమాట. ఓకే, ఇది అరౌండ్ ఒక 400 to 500 పడినాయి. ఓకే, ఇదైతే నాకు మంచిగా నచ్చినాయి గైస్. చాలా అంటే చాలా గ్రిప్ అనేది చాలా మంచిగా ఉంది ఈ గ్లౌజెస్లో. ఓకేనా? అండ్ ఫీల్ కంఫర్ట్ అండ్ లోపల ఎయిర్ వెంటిలేషన్ మస్తు ఉంది. ఓకేనా? సో చూడండి, నైస్ కదా, ఫిట్టింగ్ కూడా మంచిగా ఉంది. ఓకే, ఇక్కడ టోటల్గా ఇది కూడా ఇస్తాడు. ఓకే గైస్, నేను ఇప్పుడు మొత్తం సెటప్ చేసుకుంటాను కెమెరా. వన్ సెటప్ అయ్యాక ఒక లాంగ్ మిర్రర్ ఉంది మా రూమ్లో. సో ఆ మిర్రర్లో నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. చూడండి గైస్, మనం సెటప్ అయితే ఇలా చేసేసుకున్నాము. ఓకే, సో ఇలా ఉంటుంది సెటప్. దీంట్లో యాప్ ఉంటుంది, ఈ కెమెరా యాప్. సో ఈ యాప్తో మనం కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు కెమెరా కనెక్షన్ అయితే అవుతుంది. ఒకసారి చూడండి, నేను కొంచెం బ్యాక్ వెళ్తాను. ఈ యాప్లోనే మనం కెమెరా మోడ్స్ అని మొత్తం టోటల్గా కంట్రోల్ చేయొచ్చు.
నేను ఇప్పుడు పైకి అంటాను చూడండి యాప్లో నుండి. సో ఇది పైకి వెళ్తుంది, కిందికి అంటాను కిందికి వెళ్తుంది, లెఫ్ట్ అంటాను లెఫ్ట్, రైట్. ఓకే, డబల్ ట్యాప్ చేస్తే రీసెంటర్ అయిపోతుంది. ఓకే, సో ఈరోజు అయితే మనం దీంట్లో క్యాప్చర్ చేద్దాం. సో ఇది గింబల్ మోడ్ అనమాట. సో ఈ గింబల్ మోడ్లో ఇది యాక్టివేట్ అయింది. టోటల్గా మీకు క్లారిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి గాయస్. ఓకే, చలో. సో ఇది గైస్ మన ఫైనల్ లుక్. అంటే గ్లౌసెస్ వేసేసుకున్నాం. ఓకే, నేనైతే ప్రజెంట్ ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో వెళ్తున్నాను. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ అనేది ఫోకస్డ్గా ఉంటుంది. అండ్ ముందర ఏదైతే ఉందో ట్రాఫిక్ కానివ్వండి, ఏవైనా మనుషులు కానివ్వండి, అవి బ్లర్గా ఉంటుంది. ఓకేనా, వన్స్ మనం మెయిన్ రోడ్ ఎక్కాక నేను అక్కడ నుంచి స్క్రీన్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తాను. సేమ్ ఇలానే ఉంటుంది. అండ్ అక్కడ మీరు చూడొచ్చు లైక్ ఎంత స్పీడ్ వెళ్తుంది, ఏ మోడ్లో ఎంత స్పీడ్ వెళ్తుంది అనేసి. ఇప్పుడైతే చూడండి గాయస్, స్పోర్ట్స్ మోడ్ వేసాను. ఇంకా చూద్దాం. ఇది స్పోర్ట్స్ మోడ్లో అయితే మినిమం 80 లాగుతుంది. $74. చూద్దాం గైస్. ఇప్పుడు రైడ్ మోడ్ వద్దు, ఎక్కువ మోడ్లో అయితే ఇంకా స్లోగా వెళ్తుంది. ర్యాప్ మోడ్లో ట్రై చేద్దాం. వన్ టూ త్రీ. $81. ట్రాప్ మోడ్లోనే వెళ్ళిపోదాం గాయస్. ఇంకా ఇవన్నీ ఎక్కువ స్పోర్ట్స్ ఇవన్నీ మనకి ఇంతవరకు కెమెరా స్క్రీన్ వైపు ఫోకస్ అయింది. ముందరంతా బ్లర్ ఉంది కదా, ఇప్పటి నుంచి స్క్రీన్ మొత్తం నేను బ్లర్ చేసేస్తాను. ముందర చూడండి ఎంత ఎక్సలెంట్ వ్యూ ఉంటుందో, లాస్ట్ వరకు చూడండి.
అండ్ మీకు ఓలా అయితే లైక్ 40 to 60,000 మధ్యలో వచ్చేస్తుంది ఓలా అయితే. అండ్ మీరు ఈ ఎలక్ట్రిక్ బైక్ వర్సెస్ పెట్రోల్ బైక్ని మీరు కానీ కంపేర్ చేసుకున్నారనుకోండి, ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసి ఇప్పుడైతే చాలా గవర్నమెంట్ కూడా మనకు అదే సపోర్ట్ చేస్తుంది ఎలక్ట్రిక్ బైక్ కూడా. ఎక్కడంటే ఢిల్లీలో కూడా ఎక్కువ పొల్యూషన్ అయిపోయింది. సో దానికోసం అది తగ్గించేదానికి మనం ఎలక్ట్రికల్ బైక్ వాడాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ పెట్రోల్ బైక్ అయితే మీరు జస్ట్ పెట్రోల్ బంక్లోకి వెళ్ళేసి పెట్రోల్ పట్టించేసి సై అన్నీ వెళ్ళిపోవచ్చు, ఓకేనా. బట్ ఇక్కడ అలా కాదు. ఎలక్ట్రిక్ బైక్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది, ఏమంటే మనం జస్ట్ ఛార్జ్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఇది ఏథర్ అండ్ ఓలాలో మాత్రమే. బట్ ఐక్యూబ్ అని చెప్పానే, ఆ ఎలక్ట్రిక్ బైక్లో అయితే జస్ట్ బ్యాటరీ స్వాపింగ్ ఉంటుంది. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ దగ్గర వెళ్తారు, అక్కడ ఆల్రెడీ బ్యాటరీ ఛార్జ్ అయి ఉంటుంది. ఆ బ్యాటరీ తీసేసి దీనిలో పెట్టేసి, ఇక్కడ లో ఉండే బ్యాటరీ తీసేసి దానిలో పెట్టేసి స్వాప్ చేసేసి వెళ్ళిపోవడమే. అది అరౌండ్ 100 kilometers రేంజ్ వస్తుంది. అండ్ ఓలా కూడా మంచిగానే ఇస్తుంది రేంజ్, లైక్ 100 to 110 kilometers పర్ ఛార్జ్కి ఇస్తుంది ఓలా కూడా. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసి మెయిన్లీ ఏథర్ అండ్ ఓలా వచ్చేసి ఎక్కువ ఎవరు యూస్ చేస్తారంటే డెలివరీ బాయ్స్, ఓకేనా. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ఇలాంటి డెలివరీ బాయ్స్ యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో, ఓలా, ఊబర్కి కూడా యూస్ చేస్తారు ఎలక్ట్రిక్ బైక్స్ ఎక్కువ. ఎందుకంటే అది పెట్రోల్ బైక్ యూస్ చేస్తే పెట్రోల్ ఖర్చు అంతా వెళ్ళిపోయి వాళ్ళకి మిగిలేది ఏమి ఉండదు. బట్ ఇక్కడ అలా ఉండదు కదా. సో చాలా అంటే చాలా తక్కువ, పర్ యూనిట్కి జస్ట్ 1 రూపీ లేదా 50 పైసే మాత్రమే ఛార్జ్ చేస్తుంది. లైక్ అది కన్జ్యూమ్ చేస్తుంది అంతే, ఛార్జింగ్కి కూడా అంతే. ఇంకా మెయింటెనెన్స్ కూడా అంత ఏముండదు. ది బెస్ట్ ఏమని చెప్తానంటే నేను ఏథర్ అయితే ది బెస్ట్ అనమాట నాకు తెలిసినంత వరకు. ఇంకా నెక్స్ట్ అది మీ ఒపీనియన్ గైస్, మీరు ఏది తీసుకుంటారంటే అది మీ ఇష్టం వచ్చింది మీరు తీసుకోవచ్చు. నా ఒపీనియన్ అయితే ఏథర్ నేను ఇంతవరకు అరౌండ్ 3000 kilometers వరకు నేను రైడ్ చేస్తున్నాను టోటల్గా. ఇంతవరకు అయితే ఎటువంటి చిన్న రిపేర్ కూడా రాలేదు. మెయింటెనెన్స్ కాస్ట్ అయితే అస్సలు లేదు, జీరో మెయింటెనెన్స్ కాస్ట్. జస్ట్ నేను సర్వీస్ మాత్రమే అమౌంట్ పే చేసేవాడిని అంతే, అది కూడా 250 rupees అంతే. అది 1 నెలకి 2 నెలలకి అలా వెళ్తే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే వాళ్ళే సర్వీస్ చేసి అక్కడ మాకి కాల్ చేస్తారు, మీ గాడి సర్వీస్ అయిపోయింది వచ్చి తీసుకోండి అనేసి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇంకా నా ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎవరైతే ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది.